హాయ్ అందరికీ. ఈరోజు ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలామందికి డౌట్స్ అండ్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదండి. అది కూడా ఎక్కడ ఎవరు చెప్పనివి. అలాంటి వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. వెల్లుల్లి తింటేనే పాలు వస్తాయా? వెల్లుల్లి కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. దాని స్మెల్ కూడా కొంతమందికి నచ్చకపోవచ్చు అండి. వెల్లుల్లిలో ఉండే ప్రతి కాంపోజిషన్ కూడా ఆల్టర్నేటివ్గా నువ్వుల్లో ఉంటుంది, ఆకుకూరల్లో ఉంటుంది, ఈవెన్ మనం తిన్న తర్వాత సోంపు తీసుకుంటాం కదా, ఆ సోంపులో కూడా ఉంటుంది. మనం ప్రెగ్నెన్సీలో తిన్న ఫుడ్స్ అన్నీ తినొచ్చండి. కానీ మెయిన్గా ఏంటంటే క్వాంటిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఫీడింగ్ వల్ల, వీక్నెస్ వల్ల మనకి ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది. కానీ మనం క్వాంటిటీ అనేది మెయింటైన్ చేయాలండి. అదే పథ్యం అనమాట. అది నెక్స్ట్ పాయింట్లో మీకు క్లియర్గా చెప్తాను. తల్లికి జ్వరం, జలుబు వస్తే చాలామంది చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు, బిడ్డకు కూడా వస్తుంది, పాలు ఇవ్వద్దు, దూరంగా ఉండని. అది కంప్లీట్లీ రాంగ్. బిడ్డకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ ఎలా ఉంటుంది అనేదైతే కరెక్ట్గా ఎవ్వరు మనకి పెద్దవాళ్ళు చెప్పరు. కేస్ మనం తుమ్మినా, దగ్గినా కొంచెం మాస్క్ పెట్టుకొని మన ఫీడింగ్ ఇవ్వచ్చు. పథ్యం ఫీడింగ్ వల్ల అండ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్సెస్ వల్ల మన బాడీ ఒక్కసారి వీక్ అవ్వడం వల్ల చాలా చేంజెస్ వస్తుంటాయి. సో ఆకలి కూడా ఎక్కువ వేస్తుంది. ఆ టైంలో మనం ఏది పడితే అది తినేస్తే, అందులోనూ క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటే అసిడిటీ ఆర్ బ్లోటింగ్, ఇండైజెషన్ ఇవన్నీ, వీటితో పాటు కామన్ ఫ్లూ కూడా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. అది బేబీకి దూరంగా ఉంచేస్తుంది. కాబట్టి మనకి కంపల్సరీ కొన్ని రోజులు పథ్యం ఉండాలని చెప్తారండి. నీళ్ళు, అసలు వాటర్ తీసుకోకపోతే డైజెషన్ ఎలా అవుతుందండి? అండ్ ఆఫ్టర్ డెలివరీ డైజెషన్ ప్రాసెస్ అనేది చాలా స్లో అవుతుంది. దానికోసం మనం వాటర్ తీసుకుంటేనే అది డైజెస్ట్ అయ్యి బ్లడ్గా మారి మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది. నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్పేది ఏంటంటే ఒక్కటేనండి. ఫస్ట్ 6 months జస్ట్ మీ బేబీ గురించి, మీ హెల్త్ కండిషన్ గురించి మాత్రమే ఆలోచించాలండి. ఇలా మరిన్ని యూనిక్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా చెప్పుకుందాం. అందుకే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.